ఇటీవల కాలంలో సినిమాల లెంత్ ఎప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాలు విడుదలై తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకున్న తర్వాత కొన్ని సన్నివేశాలను లేపేయడం వంటివి సర్వసాధారణంగా జరుగుతున్నాయి. అయితే మెగాస్టార్ రీఎంట్రీ మూవీ విషయంలో మాత్రం ఇలాంటి తప్పులు దొరలేందుకు ఆస్కారం లేకుండా స్వయంగా ఈ పర్యవేక్షణను చూసుకున్నట్లు తెలుస్తుంది. ఫైనల్ కాపీ తర్వాత చిరు పూర్తి సంతృప్తిగా ఉన్నారని, ఇంకా ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని చెప్పినట్లు ట్రేడ్ టాక్. అయితే అంతకుముందు 30 years ఇండస్ట్రీ పృథ్వీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని, పృథ్వీ నటించిన ఎపిసోడ్ అంతా ఎడిటింగ్లో కటింగ్ గురైందని, బ్రహ్మానందం సీన్ల కోసం పృథ్వీ నటించిన సన్నివేశాలను తీసేశారని సినీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిని బలపరిచే విధంగా పృథ్వీ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వెలిబుచ్చారు. మెగాస్టార్ గారి 150 సినిమాలు నటించడం నా అదృష్టం, కానీ సీన్లు తీసేయడం నా దురదృష్టం. సంక్రాంతి రోజున నా తల్లి చనిపోయినంత బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తపరిచారు. అయితే పృథ్వీ వ్యాఖ్యల పట్ల నెటిజన్ల నుండి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఒక సినిమాలో పాత్రను ఎడిటింగ్ చేసినంత మాత్రాన వచ్చిన నష్టమేమి ఉండదని, నిజానికి మెగాస్టార్ లాంటి వ్యక్తులతో నటించేటప్పుడు కమెడియన్లకు ఎక్కువ సీన్ ఉండదని, కాబట్టి దీని నుండి పృథ్వీ పెద్దగా నష్టపోయేదేమీ ఉండదని కామెంట్ చేస్తుండగా, మరికొందరు మాత్రం మెగాస్టార్ సినిమాలో కనబడితే దక్కే గుర్తింపే వేరని, అందుకే పృథ్వీ ఇంతలా స్పందించి ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా పృథ్వీ మాత్రం తనకు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోతున్నారు.